భారత్ టుడే ప్రేక్షకులకు తిరుపతి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు నవీన్, భారత్ టుడే కెమెరామెన్, తిరుపతి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. కోవా బంద్ వ్యాపారి వలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. వలి చేసిన కోవా బంద్ వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వలిపై కొంతమంది ఆరోపణలు చేయడం కలిసివేసిందన్న లోకేష్, సామరస్యం, పరస్పర గౌరవం, సోదర భావంతో ఉండే తెలుగు సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నానికి తావులేదన్నారు. త్వరలోనే వలిని కలుస్తానంటూ స్పష్టం చేశారు. మేడారం జాతర సందర్భంగా వలి కోవా బంద్ స్టాల్ వద్ద యూట్యూబర్లు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా తెలిసింది. కర్నూలుకు చెందిన వలి తెలంగాణలో ఇటీవల జరిగిన మేడారం జాతరలో ఓ చిన్న స్టాల్ పెట్టుకున్నారు. ఆ స్టాల్ వద్ద 10 రూపాయలకే కోవా బంద్ విక్రయించారు. అయితే కొంతమంది యూట్యూబర్లు వలితో ప్రవర్తించిన తీరు, అతని కోవా బంద్ మీద అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత తక్కువ ధరకు కోవా బంద్ ఎలా ఇస్తావు? ఇందులో ఏవైనా హానికరమైన పదార్థాలు కలిపావా? అంటూ సదరు యూట్యూబర్ వలిని ప్రశ్నించడమే కాకుండా అతని మతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో లైకులు, షేర్ల కోసం ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు.